నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిలో పెట్టామని, సూపర్ 6 హామీల అమలుతో సంక్షేమ రంగంలో కొత్త మైలురాళ్లను అధిగమించామని ఆయన ప్రకటించారు. పోలవరం, విశాఖ ఉక్కు, అమరావతి అభివృద్ధిపై స్పష్టమైన గడువులను ప్రకటించడంతో పాటు రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడుల వివరాలను సీఎం వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కుప్పకూలిన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టి 2025 ఏడాదిలో అద్భుతమైన ఫలితాలను సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ అప్పు పుట్టని పరిస్థితి నుంచి సూపర్ 6 హామీల అమలు వరకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కొనియాడారు. తల్లికి వందనం ద్వారా 10,090 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభవ కింద 6,310 కోట్ల రూపాయలు మరియు దీపం 2.0 పథకంలో 2,684 కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు అండగా నిలిచామని పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల కోసం ఏడాదిన్నర కాలంలోనే 50,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసి సంక్షేమంలో రికార్డు సృష్టించామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టును త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, ప్రకాశం జిల్లాల దాహార్తిని తీరుస్తామని, ఈ నీటి వినియోగంపై తెలంగాణ రాష్ట్రానికి కూడా అభ్యంతరాలు ఉండబోవని ఆయన వివరించారు. గోదావరి జలాలను 2 రాష్ట్రాలు సమర్థంగా వాడుకోవచ్చని సీఎం ఆకాంక్షించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి 12,000 కోట్ల రూపాయల సాయం పొంది దానిని కాపాడుకున్నామని, ఆంధ్రుల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కును నిలబెట్టి తీరుతామని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడిలో 25% ఏపీకి రావడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న $15 బిలియన్ AI డేటా సెంటర్, అమరావతిలో త్వరలో ప్రారంభం కానున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్నాయని తెలియజేశారు. సిఐఐ ఒప్పందాల ద్వారా 16 లక్షల మందికి, ఎస్ఐపిబి ఆమోదించిన 8.74 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా మరో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ ధరలను తగ్గించడం మరియు జలవనరుల నిర్వహణలో సాధించిన పురోగతిని వివరిస్తూ భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చేసి చూపించాం. ఇది బిగినింగ్ మాత్రం. బండి ట్రాక్ ఎక్కిచ్చాం, స్పీడ్ పెంచాలి. అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం. బట్ 2025 వెరీ కైండ్ టువర్డ్స్ అస్. ఇది మర్చిపోకూడదు మనం. మొత్తం వ్యవస్థలన్నీ, విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం. సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ ముందుకు పోయాం. దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం. ప్రజల ఆశల్ని నిలబెట్టుకున్నాం, నమ్మకాన్ని రీఎన్ఫోర్స్ చేశాం. నాకైతే పీయూష్ గారు వచ్చి, సార్ చాలా డిఫికల్ట్ సార్, ఏం చేయాలనేవాడు. నేను ఒకటే చెప్పాను, టైం విల్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్, డోంట్ బాదర్, మీరే చూస్తారు కదని చెప్పాం. బట్ అచంచలమైనటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు పోయాం. కనీసం ఫ్లెక్సిబిలిటీ కూడా, అప్పు చేయాలంటే కూడా తీసుకునే వెసులుబాటు లేని పరిస్థితి నుంచి ఒక పక్క సూపర్ 6, అదే సమయంలో అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ప్యారలల్గా మనం ముందు తీసుకెళ్ళాం. తల్లికి వందనం 67 లక్షల మందికి 10,090 కోట్ల రూపాయలు సింగిల్ టైం. ఆ రోజు నేను డబ్బులు ఇవ్వాలంటే మా ఫైనాన్స్ అయితే 2 విడతలు ఇస్తాం సార్ అంటే, ఎడ్యుకేషన్ మినిస్టర్ 2 విడతలు ఇస్తే కుదరదు, ఒకే విడత ఇవ్వాలంటే ఏదైనా పర్వాలేదు ఇమ్మని చెప్పి అన్నాం. అది ఇవ్వగలిగాం.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ మళ్లీ ఊపందుకుంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడిలో మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టుల కోసం చేపట్టిన ఈ పూలింగ్కు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం గంట వ్యవధిలోనే వందలాది ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకార పత్రాలు అందజేశారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. అమరావతి మండలం కర్లపూడిలో మంత్రి నారాయణ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి గ్రామానికి వచ్చిన మంత్రికి రైతులు ఘన స్వాగతం పలికారు. కర్లపూడి, లేమల్లి గ్రామాల పరిధిలోని 2654 ఎకరాల భూమి సేకరణ కోసం అధికారులు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయగా ప్రక్రియ ప్రారంభమైన తొలి గంటలోనే 65 మంది రైతులు సుమారు 354 ఎకరాలకు సంబంధించిన అంగీకార పత్రాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే ట్రాక్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం భూమి అవసరమని చెప్పారు. భూసేకరణకు వెళ్తే రైతులు నష్టపోతారన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు సూచనల మేరకు ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని వివరించారు. దీనివల్ల అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రైతులకు వచ్చే ప్లాట్ల విలువ భారీగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టిందని, ప్రస్తుతం 55,000 కోట్ల రూపాయల అంచనాతో రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 3 ఏళ్లలో అభివృద్ధి పూర్తి, రైతులు అడిగిన వెంటనే కర్లపూడి ప్రధాన రహదారి నిర్మాణానికి మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూముల్లో 3 ఏళ్లలోగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎండ్రాయిలో 300 ఎకరాలు, పెదమద్దూరులో 400 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని, కర్లపూడి రైతులు కూడా అదే స్ఫూర్తితో ముందుకు రావడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. తమ గ్రామాన్ని రాజధాని అభివృద్ధిలో భాగం చేసినందుకు రైతులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతామని ఆ రోజు కర్లంపూడి రైతులే ప్రభుత్వ రంగం నా దగ్గరికి భాష్యం ప్రవీణ్ శాసనసభ్యుల దగ్గరికి వచ్చారు. 4-5 సార్లు వచ్చారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పాము. సార్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కంటే ల్యాండ్ పుల్లింగ్ ప్రిఫర్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా పొమ్మని చెప్పడం, 16,667 ఎకరాలు భూమిని ల్యాండ్ పుల్లింగ్ తీసుకునే దానికి క్యాబినెట్ అప్రూవ్ చేయటం, అది తుళ్ళూరు మండలంలో 3 విలేజ్లు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో మరొక 4 మండలాలు సార్ 4 గ్రామాలు ఫైనల్గా అనుకొని వాటి మీద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్య ఎండ్రాయికి పోయి ల్యాండ్ పూలింగ్ తీసుకుంటే 300 ఎకరాలు ఒక గంటలో ఇచ్చారు. పెద్దమద్దూరులో 400 ఎకరాలు ఇచ్చారు. అంటే దాదాపు ఎండ్రాయిలో 22% ఇచ్చారు ఆ రోజే, పెద్దమద్దూరులో అయితే 30% ఇచ్చారు. ఈరోజు యాక్చువల్గా కర్లంపూడి, లేమల్లె ఈ 2 కర్లపూడి, లేమల్లె ఈ కర్లపూడి దాంట్లో ఉన్న ల్యాండ్ మొత్తం తీసుకుంటే ఇది 1800 ఎకరాలు. దీని వరకే ఈ 1800 ఎకరాల్లో ఈరోజు 354 ఎకరాలు ఇచ్చారు రైతు సోదరులు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నీరు చెట్టు పథకం బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే 800 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ తాజాగా మరో 40 కోట్ల రూపాయల బిల్లులను ప్రాసెస్లో పెట్టింది. అయితే సాంకేతిక కారణాలతో ఆగిపోయిన మిగిలిన బిల్లుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2014-19 మధ్య కాలంలో చేపట్టిన నీరు చెట్టు పథకం బిల్లుల చెల్లింపులను ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేస్తుంది. అమరావతిలో ఆర్థిక, ఇరిగేషన్, జీఎస్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెండింగ్ బిల్లుల స్థితిగతులను సమీక్షించారు. ఈ వారం అప్లోడ్ అయిన 40 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 800 కోట్ల రూపాయల మేర నీరు చెట్టు బకాయిలను చెల్లించినట్లు మంత్రి వెల్లడించారు. తాజా 40 కోట్లతో కలిపి మొత్తం చెల్లింపులు 840 కోట్ల రూపాయలకు చేరుతాయని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కాగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమస్యల కారణంగా మరో 60 కోట్ల రూపాయల బిల్లులు ఇంకా ఆర్థిక శాఖకు చేరలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి ఇరిగేషన్ ఈఈ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కాంట్రాక్టర్ల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేయించి బిల్లులను త్వరితగతిన అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు.
నిధులు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ సిద్ధంగా ఉండని, కేవలం సాంకేతిక కారణాలతోనే ఆలస్యం అవుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు నిన్న విజయవాడ ప్రముఖులతో సమావేశమయ్యారు. టీడీపీ నాయకులు, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో నగరానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంభంపాటి హరిబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు విజయవాడ వచ్చిన సందర్భంగా ప్రముఖ న్యాయవాది, సీనియర్ టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ స్వగృహంలో నిన్న ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కంభంపాటి హరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటన్నర వరకు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హరిబాబును పలువురు నగర ప్రముఖులు దుశ్చాలువ, పుష్పగుచ్చాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు పారిశ్రామికవేత్తలు గోకరాజు గంగరాజు, పారిశ్రామికవేత్తలు మల్లేని రాజయ్య, స్వామి, ఇంకా పలువురు బీజేపీ, టీడీపీ సానుభూతి పరులు పాల్గొన్నారు. అనంతరం హరిబాబు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి ప్రజల జీవితాలలో మంచి వెలుగును తీసుకురావాలని, వారు మంచి క్షేమంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి కలగజేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వేళ గత 2 రోజులుగా విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కనిపించిన విపరీతమైన రద్దీ ఈ రోజు గణనీయంగా తగ్గింది. సెలవులు ప్రారంభమైన తొలి 2 రోజులు ప్రయాణికులు భారీ సంఖ్యలో తరలి రావడంతో అటు బస్సుల్లోనూ ఇటు రైళ్లలోనూ తీవ్రమైన రద్దీ నెలకొంది. అయితే మెజారిటీ ప్రజలు ఇప్పటికే తమ స్వగ్రామాలకు చేరుకోవడంతో ఈ రోజు ప్రయాణికుల తాకిడి సాధారణ స్థితికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ హడావిడి కొనసాగుతుంది. అయితే ప్రయాణాల విషయానికొస్తే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో రద్దీ ఒక్కసారిగా నెమ్మదించింది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పాటు వీకెండ్ కావడంతో శుక్రవారం, శనివారం, ఆదివారం బస్టాండ్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ప్లాట్ఫామ్లపై కాలు పెట్టేందుకు కూడా సందు లేనంతగా జనం కనిపించారు. అదనపు బస్సులు వేసినప్పటికీ జనం తాకిడికి అవి సరిపోని పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు ఉదయం నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పటికే అత్యధిక శాతం మంది ప్రజలు సొంతూళ్లకు చేరుకోవడంతో బస్టాండ్ ప్రాంగణం ప్రశాంతంగా కనిపిస్తోంది. టికెట్ కౌంటర్ల వద్ద కూడా క్యూ లైన్లు తగ్గిపోయాయి. ప్రయాణికులు ఎటువంటి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండానే బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ముందుగా ప్రకటించిన 570 ప్రత్యేక బస్సులో చాలా వరకు ఇప్పటికే నడిపినట్లు అధికారులు తెలియజేశారు. ఈరోజు రద్దీ తగ్గడంతో కేవలం అవసరమైన ప్రాంతాలకే ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఇప్పుడు సీట్లు సులభంగానే దొరుకుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి భయపడి చాలామంది ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం ఉండడంతో గత 2 రోజులు బస్సులు కిటకిటలాడినా ఈరోజు మాత్రం ప్రయాణం సాఫీగా సాగుతోంది. హైదరాబాద్, విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. పండుగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్ బూత్లను అధికారులు తెరిచారు. పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామాపురం క్రాస్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైవేపై బ్లాక్ స్పాట్ల వద్ద పోలీస్ పికెట్ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల రద్దీ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. సొంతూళ్లకు వెళ్లే నగర వాసుల తాకిడితో హైవేపై ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టోల్ యాజమాన్యం విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం ప్రత్యేకంగా 10 టోల్ బూత్లను కేటాయించినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాల సంఖ్య విపరీతంగా ఉండడంతో టోల్ ప్లాజా దాటడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైవేపై ఉన్న కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగుతోంది. పెదకాపర్తి, చిట్యాల, కోదాడ మరియు రామపురం క్రాస్ రోడ్ల వద్ద వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా
పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద ముందస్తుగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వాహనం మొరాయించినా లేదా ప్రమాదం జరిగిన వెంటనే తొలగించేందుకు క్లేర్లను సిద్ధం ఉంచారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, వేగ పరిమితిని పాటించాలని హైవే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం సరికొత్త చరిత్రను సృష్టించింది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో ఏకంగా 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు నమోదయ్యాయి. కేవలం 6 రోజుల్లోనే 156 లేన్ కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఈ అసాధారణ ప్రతిభ కనపర్చిన NHAI మరియు నిర్మాణ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఏపీలో రహదారుల నిర్మాణం ప్రపంచ రికార్డులను తిరగరాస్తోంది. బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ కారిడార్ పనుల్లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాజ్పథ్ ఇన్ఫ్రాఖన్ సంస్థ సంయుక్తంగా 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని వానవోలు, ఓదులపల్లె సెక్షన్లో జరిగిన ఈ నిర్మాణ పనులు వేగంపై సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 6 రోజులు 156 లేన్ కిలోమీటర్లు. ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కేవలం 6 రోజుల వ్యవధిలోనే 52 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి పాత రికార్డులను బద్దలు కొట్టారు. ఇందుకోసం సుమారు 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును నిరంతరాయంగా వినియోగించారు. గతంలో ఉన్న 84.4 లేన్ కిలోమీటర్ల రికార్డును ఈ నిర్మాణంలో అధిగమించారు. అలాగే జనవరి 6న కేవలం 24 గంటల వ్యవధిలోనే 28.896 లేన్ కిలోమీటర్ల రోడ్డు వేయడం ద్వారా మరో ప్రపంచ రికార్డును నమోదు చేశారు. అత్యాధునిక సాంకేతికత ఈ మెగా ప్రాజెక్ట్ కోసం 70 టిప్పర్లు, 5 హాట్ మిక్స్ ప్లాంట్లు, 17 రోలర్లతో పాటు అత్యాధునిక సెన్సార్ పేపర్లను ఉపయోగించారు. నిర్మాణ నాణ్యతను IIT బాంబే ప్రతినిధులు పర్యవేక్షించారు. ఈ ఎకానమిక్ కారిడార్ అందుబాటులోకి వస్తే బెంగళూరు, విజయవాడ మధ్య ప్రయాణ సమయం సుమారు 4 గంటల మేర తగ్గడమే కాకుండా 100 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతోంది. ఈ అద్భుత ఘనత సాధించిన అధికారులను, సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. मुझे बहुत खुशी है कि पूरे देश में राष्ट्रीय महामार्ग का काम हम नई नई टेक्नोलॉजी का उपयोग करके और क्वालिटी के साथ कॉम्प्रोमाइज न करते हुए स्पीड को बढ़ाने की लगातार कोशिश कर रहे हैं. इकोलॉजी एंड एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए अलग अलग प्रकार के मटेरियल्स को भी हम यूज कर रहे हैं. मैं आदरणीय मुख्यमंत्री जी से अनुरोध करूंगा this extraordinary achievement in highway journey जिसमें 4 गिनीज वर्क ऑफ रिकॉर्ड मिले. ऑफ कोर्स इट वाज लेड बाय NHAI एंड एग्जीक्यूटेड बाय राजपथ कंस्ट्रक्शन. 2 गिनीज बुक ऑफ रिकॉर्ड 6 जनवरी को मिले जिसका डिटेल अभी बताया गया. कंटिन्यूइंग विद द मोमेंटम 11th ऑफ जनवरी को 2 और रिकॉर्ड क्रिएट किए गए. सर पास जो रिकॉर्ड था 84 लेन किलोमीटर का कंटिन्यूस लेन का, उसको सरपास करके 156 लेन किलोमीटर का अचीवमेंट किया गया और करस्पॉन्डिंग लगभग 57,000 क्यूबिक मीटर का बिटुमिनस कंक्रीट ले किया गया. सर इसको अचीव करने में स्टेट ऑफ आर्ट मशीनरीज का डिप्लॉयमेंट हुआ है. RSS స్థాపించి 100 సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా హిందూ ధర్మ జాగృతికై ధర్మ చైతన్యానికి హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆదిత్యానంద భారతి స్వామి తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, హైందవ జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి, భారతమాత ఔన్నత్యాన్ని, భారత జాతి గౌరవాన్ని, హిందూ సమాజం గొప్పతనాన్ని ఈ సమ్మేళనాల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విజయవంతంగా 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ రెవెన్యూ కాలనీ, బస్తీ, సిద్ధార్థ నగర్లో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూజివీడు శ్రీ లలితపీఠం నుంచి వచ్చిన ఆదిత్యానంద భారతి స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఆచరించే విధంగా మార్గదర్శకం చేసేలా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కేవలం భక్తి, ఆచారం, పూజ, దేవాలయమే కాకుండా దేశాన్ని, దైవాన్ని, ధర్మాన్ని ఒకే భావనతో చూస్తూ భారతమాతగా, దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా,
ఆరాధన చేస్తూ అమ్మలగన్న అమ్మగా భారతమాతను పూజించడం, గౌరవించడం జరుగుతోందన్నారు. దేశభక్తిని, ధార్మిక శక్తిని ప్రజల్లో, ప్రత్యేకించి హైందవ జీవన విధానంలో మర్చిపోతున్న కుటుంబ వ్యవస్థను, లక్ష్యాలను గుర్తు చేసే దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు విజయవంతంగా సంస్థ యొక్క పూర్తి అవడం కారణం చేత హిందూ సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాలను మనకు హిందువుల ధర్మ జాగృతికై, ధర్మ చైతన్యానికై ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, మన సంస్కృతి సాంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థలను, మన హైందవ జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం, మన భరతమాత ఔన్నత్యాన్ని, మన భరత జాతి గౌరవాన్ని, హిందూ సమాజం యొక్క గొప్పదనాన్ని, మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువలను మనం ఎలా ఆచరించాలి, మార్గనిర్దేశం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయంపై, అలాగే కేవలం భక్తి, ఆచారము, పూజ, దేవాలయమే కాకుండా ఈ హైందవ జాతికి పూర్వం నుంచి ఉన్నటువంటి గొప్ప లక్షణం దేశమును, దైవమును, ధర్మమును ఒకే భావనతో చూస్తూ భరతమాతయే మనం కొలిచేటువంటి దుర్గాదేవిగా, లలితాదేవిగా, లక్ష్మీదేవిగా ఆరాధన చేస్తూ అమ్మలగన్న యమ్మగా భరతమాతను గౌరవించడం, పూజించడం జరుగుతోంది. ఈ విధంగా దేశభక్తిని, ధార్మికమైనటువంటి ఆచరణ చేసేటువంటి ఆసక్తిని ప్రజలలో, ప్రత్యేకించి హైందవ జీవన విధానంలో మళ్ళీ మర్చిపోతున్నటువంటి విలువలను, కుటుంబ వ్యవస్థను, మన యొక్క లక్ష్యాలను గుర్తు చేసే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. హైందవ జాతిలో ధర్మ చైతన్యం వెలుగొందాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ నటించిన మన శివశంకర్ వరప్రసాద్ చిత్రం విడుదలైన సందర్భంగా విజయవాడ LEPL మల్టీప్లెక్స్తో పాటు పలు థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. అర్ధరాత్రి 1:30 గంటలకు బెనిఫిట్ షో ముగిసిన తర్వాత అభిమానులు సినిమా సూపర్ హిట్ అంటూ కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. సంక్రాంతి పండుగ కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మంచి కుటుంబ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని అభిమానులు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆద్యంతం తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ అలరించారని తెలిపారు. 1990లో విడుదలైన మెగాస్టార్ సినిమాలు తరహా అనిల్ రావిపూడి మన శివశంకర్ వరప్రసాద్ సినిమాను తెరకెక్కించారని అన్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన కేవలం 10 నిమిషాలైనా అద్భుతంగా నటించారని చెప్పారు. నయనతార నటన, భీమ్ సంగీతం, కథ, సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా అన్ని అంశాలను చక్కటి ప్లానింగ్తో పూర్తి చేసి సినిమాను విజయవంతం చేశారని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. జిల్లా అధ్యక్ష పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో పేపెట్టి సత్యనారాయణ ఘన విజయం సాధించారు. మరోవైపు ప్రధాన కార్యదర్శి పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరగడం విశేషం. ఎన్నికల ఫలితాల అనంతరం నూతన కార్యవర్గం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం రాత్రి ఉత్కంఠగా ముగిశాయి. జిల్లా అధ్యక్షునిగా పేపేటి సత్యనారాయణ తన ప్రత్యర్థిపై 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 66 ఓట్లు ఉండగా ఇందులో 63 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో సత్యనారాయణకు మెజారిటీ ఓట్లు రావడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బత్తిన రామకృష్ణ ఆయనను విజేతగా ప్రకటించారు. ఒక ప్రధాన కార్యదర్శి పదవికి లోకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉద్యోగుల సమక్షంలో ఉత్సాహంగా సాగింది. విజయం అనంతరం జిల్లా అధ్యక్షుడు పేపేటి సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన రెవెన్యూ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన శాయశక్తుల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ప్రతి 3 సంవత్సరాలకు కూడా ఎలక్షన్స్ జరగాలని, రాష్ట్రం అంతటా కూడా ఎలక్షన్ జరిగితే అధికార పార్టీ అయితేనేమి, ప్రతిపక్షం అయితేనేమి రెండు ఉంటేనే అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారని చెప్పి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా నేను కూడా కృషి చేస్తానని చెప్పి, అలాగే మా సెక్రటరీ జనరల్ అయిన లోకరాజు గారు గురువారి నుంచి ఇక్కడ ఎన్నిక కాబట్టారు. కాబట్టి వారి ఇద్దరు ఆధ్వర్యంలో, సారథ్యంలో, అలాగే అందరి ప్యానల్ ఆధ్వర్యంతో కూడా ఖచ్చితంగా రెవెన్యూ ఉద్యోగులకు మరి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉంటారని చెప్పి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్ లో 2 ప్యానల్స్ పాల్గొనడం జరిగింది. మా ప్యానల్ వచ్చేసరికి
మా ప్యానల్ ప్రెసిడెంట్గా అరుణాథ్ గారు ఆధ్వర్యంలో మేమందరం పోటీ చేయడం జరిగింది. దీంట్లో మేజర్గా మేము 13 సీట్లని కైవసం చేసుకోవడం జరిగింది. మిగతా 2 సీట్లకు సంబంధించి ఏంటంటే ఒక ప్రెసిడెంట్, ట్రెజరరు, ఇంకొకటి ఈసీ మెంబర్ ఒకటి ఇది మేము గెలవలేకపోయాము. రిమైనింగ్ కూడా మేజర్గా ప్యానల్ అంతా కూడా మేమే గెలిచాము. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ పరంగా ఏ సమస్యలు ఉన్నా సభ్యులకు సంబంధించి ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు న్యాయం చేకూరుతుందండి. దేవుడు మన తండ్రి, మనం ఆయన బిడ్డలం కనుక మనం ఒకరితో ఒకరు సోదర భావంతో జీవించాలని గుంటూరు మేత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఉన్నం కిరణ్ సూచించారు. బ్రదర్ జోసెఫ్ తంబి సాటివారిని దేవుని అడుగుజాడలలో జీవింప చేయడానికి ఎంతగానో కృషి చేశారని, దేవుని యందు అపారమైన భక్తి విశ్వాసం కలిగి అందరినీ దేవుని బిడ్డలుగా భావించి వారిలో క్రీస్తు రూపాన్ని చూశారని అన్నారు. కృష్ణా జిల్లా పెదవుటుపల్లి ప్రముఖ దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి వర్ధంతి ఉత్సవాలు రేపు ప్రారంభోత్సవం సందర్భంగా పెద ఔటుపల్లి జోసెఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్సవాలు ప్రారంభం కాకముందే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఉత్సవాల సందర్భంగా నవదిన ప్రార్థనలు 8వ రోజు చేరుకున్నాయి. గుంటూరు మెత్రాసనం సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఉన్నం కిరణ్ సమిష్టి దివ్య బలి పూజ సమర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ మానవుడు దేవుని ప్రతిరూపం కనుక దైవిక స్వభావం, దైవిక సుగుణాలతో ఉంటారని తెలియజేశారు. దేవుడు మన తండ్రి, మనం ఆయన బిడ్డలం కనుక మనం ఒకరితో ఒకరు సోదర భావంతో జీవించాలని తెలియజేశారు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన మానవ జాతిని తన పోలికలతో సృష్టించడమే కాకుండా తన రక్తాన్ని మన కోసం సిలువలో చిందించి తన ప్రాణాన్ని మానవ జాతి కోసం అర్పించారు. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గురించి మాట్లాడుతూ, తంబి సాటివారిని దేవుని అడుగుజాడల్లో జీవింపచేయడానికి ఎంతగానో కృషి చేశారని, దేవుని యందు అపారమైన భక్తి విశ్వాసమును కలిగి జీవించారని, అందరినీ దేవుని బిడ్డలుగా భావించారు. అందరిలో క్రీస్తు రూపాన్ని చూశారు. అందరిలో మంచిని, అందరినీ సమదృష్టితో చూశారని, కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా అందరినీ ప్రేమించారని, పేదలకు సహాయం చేసేవారని, వారికి సహాయం చేయడానికి భిక్షాటన చేశారు. శాంతి స్థాపనకు కృషి చేశారని గుర్తు చేశారు. నేడు బ్రదర్ తంబి మన మధ్యలో లేనప్పటికీ తన ప్రార్థన ద్వారా ఎంతోమంది ఎన్నో మేలులు పొందుతున్నారని, ఇవన్నీ తంబి సోదర ప్రేమకు నిదర్శనమని తెలియజేశారు. మనం కూడా తంబి అడుగుజాడల్లో నడవాలని తెలియజేశారు. పూజానంతరం తంబి పుణ్యక్షేత్ర రెక్టర్ రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు, విచారణ గురువులు రెవరెండ్ అభిలాష్ గోపు మరియు సహాయక గురువులు కలిసి దివ్య పూజా బలిని సమర్పించారు. అనంతరం దివ్య బలి పూజ నిర్వహించిన గుంటూరు మేత్రాసనం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఉన్నం కిరణ్ను పుణ్యక్షేత్ర ఫాదర్ పాలడుగు జోసెఫ్ ఘనంగా సత్కరించారు. అదే విధముగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి మహోత్సవములు విజయవంతం కావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసినటువంటి ఫాదర్ గారికి పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. అదే విధముగా మా మేరీ మాత కపూచన్ గురువులు ముఖ్యముగా మొన్నటి రోజున అభిషక్తులైనటువంటి నూతన గురువులు ఇద్దరు, వారితో పాటు మిగతా ఇద్దరు కూడా ఈ దివ్యబలి పూజల్లో పాల్గొని మన కోసం ప్రార్థన చేశారు. కపూచన్ గురువులకు మన యొక్క పుణ్యక్షేత్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి శోభను తలపించేలా కళాశాల ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. తెలుగింటి సాంప్రదాయం ముట్టిపడేలా వస్త్రధారణతో విద్యార్థులు సందడి చేశారు. కోలాటం, రంగవల్లులు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామమోహన్ రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల విమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు, మెహందీ పోటీలు, విద్యార్థులకు గాలిపటాల పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి కళాశాల యాజమాన్యం
యాజమాన్యం తరపున ప్రశంసా పత్రాలు, మెమోంటోలు, బహుమతులు అందజేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కోలాటం, రంగవల్లులు, బొమ్మల కొలువు, గంగిరెద్దుల విన్యాసాలతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. కళాశాల విద్యార్థులు నిర్వహించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని, ఈ సంక్రాంతికి ప్రతి ఇల్లు ధన ధాన్యాలతో భోగభాగ్యాలతో కళకళలాడుతూ ఉంటుందని తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రంగవల్లులు, గాలిపటాలు, గంగరెద్దుల వారు, హరిదాసులు అని ప్రతి ఇంటిని పశువులను అలంకరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ తరం విద్యార్థులు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ఈ పోటీ ప్రపంచంలో మంచి ప్రణాళికతో కష్టపడి చదివితే విజయం సాధించవచ్చని తెలియజేశారు. పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.